బీసీ బిల్లుకు బీఆర్ఎస్ జై. విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 కోటా. 2 బిల్లులకు రాష్ట్ర శాసన సభ ఏకగ్రీవ ఆమోదం. బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్లమెంట్లోనూ కలిసి వస్తామని వాగ్దానం. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని సూచన. బీజేపీ, ఎంఐఎం, సిపిఐ కూడా మద్దతు. అడ్డంకులు ఏవీ లేకుండా చూడాలని సూచన. అందరం వెళ్లి ప్రధానిని కలుద్దామన్న సీఎం. కాంట్రాక్టుల్లోనూ బీసీలకు 42 ఇవ్వండి. బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయించండి. సబ్ ప్లాన్ ప్రకటించండి. హరీష్ డిమాండ్. ఇప్పుడు ఇవన్నీ చెప్తా అంటే బీసీల బతుకులు మారిపోతాయేమో అన్నట్టు చూస్తూ అంటారు బీసీలు నోరు తెరుచుకొని. వాళ్ళకు తెలియని ఒక అంశం చెప్తా వినండి. ఇక్కడ 42% విద్య అంటే ఎట్లా ఇస్తారు? ఒకటి ప్రశ్న. ఉద్యోగాలు అంటే 100% 100 పడ్డాయి అనుకో, దీంట్లో 42% అనేది లెక్క బరాబర్. ఇక స్థానిక సంస్థల్లో అంటే దీనికి అర్థం లేని ముచ్చట ఇది. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు, వార్డ్ మెంబర్స్. ఈ సర్పంచ్ ఎన్నికల్లో చాలామంది ఒక లాజిక్ మర్చిపోతాను. ఇవి పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు కావు. వీటికి పార్టీలు బీ ఫామ్స్ ఇవ్వరు. ఏ రాజకీయ నాయకులు వచ్చి దీనికి ప్రచారం చేయకూడదు. దానివల్ల ఇప్పుడు ఈ 42% వల్ల వచ్చే బెనిఫిట్ ఏంది స్థానిక సంస్థల్లో? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉందనుకో, బీఆర్ఎస్ బీ ఫామ్స్ ఇస్తుందా? సర్పంచ్కి ఇవ్వదు. బీజేపీ బీ ఫామ్స్ ఇస్తుందా? ఇవ్వదు. కాంగ్రెస్ బీ ఫామ్స్ ఇస్తుందా? ఇవ్వదు. ఆ పార్టీ గుర్తులు ఉంటాయా? ఉండవు. అవి పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు కావు. కాబట్టి దీన్ని ఏం చేయాలి? ఈ 42% రిజర్వేషన్ని అసెంబ్లీ ఎన్నికలకు అప్లై చేయాలి. ఇది పక్కన పెట్టి 42 ఏమున్నది ఇలా అద్భుతం? స్థానిక సంస్థల ఎన్నికలు అనేది పార్టీల గుర్తుల మీద, పార్టీ ఇచ్చే బీఫామ్ల మీద జరగవు. ఈ లాజిక్ను మర్చిపోయిన అందరూ. ఒక్క గొర్రె పోయి బొందల పడితే 100 గొర్రెలు పోయి బొందల పడ్డట్టున్నది. తీన్మార్ మల్లిగాడు అన్న చెప్పిండ ఈ ముచ్చట, ఆర్ కృష్ణన్ అన్న చెప్పిండ ఈ ముచ్చట, జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న చెప్పిండ ఈ ముచ్చట. బీసీల కోసం కాలి గజ్జలు కట్టుకొని తిరిగినట్టు ఏతులు చెప్తాను కదా వీళ్ళు. ఎవరన్నా మాట్లాడలే దీన్ని. పార్టీ బీఫామ్లు ఇచ్చేటి కాదు స్థానిక సంస్థల ఎన్నికలు. జస్ట్ మద్దతుదారులుగా నింపుతారు. ఏ అగిపేట గుర్తో, ఏ కత్తెర గుర్తో, ఏ బిందె గుర్తో, ఏ షీపురు గుర్తో, ఏ చెప్పు గుర్తో వస్తాయి. ఈ పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు కావు. ఈ లాజిక్ను మర్చిపోయారు వీళ్ళు. ఇది పక్కన పెడదాం. ఇక విద్యలో 42% అన్నారు. ఇది ప్రైవేట్ పాఠశాలలలో 42%? ప్రైవేట్ పాఠశాలలో 42%? ఇది చర్చ జరగాలి. దేంట్లో 42% ఇవి? ఇది ఒక్కటే స్పష్టత. ఉద్యోగాలలో 42% అనేది ఒక వాస్తవమైన స్పష్టత. ఏ ఉద్యోగంలోనైనా 42% అనేది వస్తుంది. కాకపోతే ఈ విద్యలో క్లారిటీ లేదు, ఇంకా ఈ స్థానిక సంస్థలలో క్లారిటీ లేదు. దీని మీద బీసీ నాయకులకు ఎవరికి కూడా క్లారిటీ లేదు. దీన్ని విప్పి చెప్పే బాధ్యత మీ మీదనే ఉన్నది. ఎందుకంటే బీసీలందరూ ఇప్పుడు ఎవడు పడితే వాడు మేమోన్ చేసుకోవాలంటే మేమోన్ చేసుకొని వాళ్ళ ఓట్లు దొబ్బుకోవాలి. మేమోన్ చేసుకొని బీసీలకు మేమే బాహుబలమని ఆ ఓట్లు దొబ్బుకోవాలి. స్పష్టత లేని హామీలు ఇస్తూ మరింత గందరగోళంలో పడేస్తాను బీసీలను. సరే, ఈ బీసీ యువకులన్న వీటిని కనీసం రేట్ చేసి ఏ విధంగా ఇవ్వబోతున్నారా విద్యలో? మాకు 42%. ఇప్పుడు శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఉన్నది. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో 100 ఇంజనీరింగ్ సీట్లునే అనుకుందాం. 100 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే 42 ఇంజనీరింగ్ సీట్లు బీసీలకు ఇస్తారా? మరి 100 ఇంజనీరింగ్ సీట్లు బీసీలకు ఇస్తే ఎస్టీలకు ఇంకో 15 రావాలి. అట్లే ఎస్టీలకు 7 రావాలి. ఈ 7 23, ఈ 23 42, ఈ 42 45 65% అవుతుంది. 65 సీట్లు పోయినాక ఇక 35 ఉంటాయి. ఈ 35 ఓపెన్ కోటా. ఈ 35 ఓపెన్ కోటాలో మన కాలేజీ నడుతుందా? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి బీసీ యువత ఊరికైనా గందరగోళానికి గురి కావద్దు. ఊరికైనా ఎమోషనల్ ఫెలోస్గా ఆగం కావద్దు. భావోద్వేగాలు రాజకీయంలో ఉండకూడదు.
ఒకడొచ్చి మన కణత గన్ను పెట్టినా కూడా బుల్లెట్ దిగదు అనే ఆశతోటే ఉండాలి. అమ్మో ఏమవుతుందో వాడు తుపాకీ తీసిందంటే ఆగమైపోతాం. కాబట్టి ఇదంతా ఒక గందరగోళమైన బిల్లు లెక్కనే నాకు అనిపిస్తాను. కాకపోతే దీనికి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. ఇది 100% బీఆర్ఎస్ సపోర్ట్ చేయవలసిందే, బీజేపీ సపోర్ట్ చేయవలసిందే. కాంగ్రెసు వీళ్ళందరినీ అఖిలపక్ష నాయకులందరినీ కలుపుకొని ఢిల్లీకి పోయి ఇప్పుడు మోడీ దగ్గర ఉన్నదా నేను ఇంత పెద్ద బీసీని నేను అంత పెద్ద బీసీని అంటాడు కదా. ఇప్పుడు ఈ బిల్లుకు స్పష్టత ఇచ్చి 42% రిజర్వేషన్ అనేది చట్టబద్ధత చేసి అది పార్లమెంట్లో 42% ఉండాలి. అంటే లోక్సభలో రాజ్యసభలో లోక్సభ ఎంపీలు 42% ఉండాలి, రాజ్యసభ ఎంపీలు 42% ఉండాలి. ఆయా రాష్ట్రాల్లోని ప్రతి అసెంబ్లీలో 42% సీట్లు ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలి. దాంట్లో మళ్ళీ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ ఓబీసీ, బీసీ, ఎంబీసీ మళ్ళా వీళ్ళ లెక్క కూడా తెలవాలి. ఎందుకంటే ఇలా కూడా 100కు పైగా కులాలు ఉన్నాయి. ఈ 100కు పైగా కులాలు అన్ని సమానమైన ఆర్థిక పరిస్థితిలో లేరు. ఈ ఓబీసీలు కొంత డెవలప్డ్, ఆ తర్వాత కొంత బీసీలు డెవలప్డ్, ఈ ఎంబీసీలు పూర్తి వెనుకబడి ఉన్నారు. వీళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారంటే మాదిగ వారి స్థానంలో ఉన్నారు వీళ్ళు. ఓ విధంగా చెప్పాలంటే ఒక అంటరానితనమే వీళ్ళ మీద లేదు, కానీ ఆర్థిక అసమానత బ్రహ్మాండంగా ఉన్నది. ఆర్థికంగా పూర్తిగా అణగారిపోయిన వర్గాలు పూర్తిగా ఈ ఎంబీసీలే కుల వృత్తులు చేసుకుంటారు. చాకలోళ్ళు, మంగళోళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, ఇటువంటి వాళ్ళంతా ఎంబీసీ, పూసవేర్లోళ్ళు ఇటువంటి వాళ్ళంతా ఎంబీసీలో ఉన్నారు. వీళ్ళకు దళితులకు పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంత ఆ కుల వృత్తులకే అంటగట్టబడి సమాజంలో అక్కడ ఇక్కడ తిరుగుతారు. ఇక దళితులనేమో కొంచెం సమాజానికి దూరంగా ఇంకా హీనంగా చూస్తూ అంటారు. కాబట్టి దీంట్లో మళ్ళీ ఈ 42%లో కూడా ఎవరికి ఎంత వాటా అనేది సమానంగా పంచాలి. సమానంగా పంచకపోతే భవిష్యత్తులో మళ్ళా దళితుల్లో ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం ఎట్లయితే వచ్చిందో భవిష్యత్తులో ఏబిసిడి వర్గీకరణ వీళ్ళకి సంబంధించి వాటా గురించి కూడా మళ్ళీ వీళ్ళే కొట్టుకునే కాడికి వస్తుంది. కాబట్టి ప్రతిదీ క్లారిటీ ఉండి దాన్ని చట్టబద్ధత చేయాలి. లేకపోతే ఇక మోడీ గారు మేము హిందువులం, మాది హిందువుల పార్టీ అంటాను, వీళ్ళంతా హిందువులే. మరి 42% బీసీలంతా హిందువులే. ఇప్పుడు ఆ హిందువులకు నువ్వు న్యాయం చేస్తావా? ఆ హిందువుల మీదనే కత్తి పెట్టి ఆ హిందువులనే ఇంకా 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 వాళ్ళు ఆర్థికంగా నశించిపోయి కృషించిపోయి వాళ్ళ జీవితాలు పేదరికంలోనే మగ్గిపోయి చచ్చేలా చూస్తావా? 42% అంటే 42 కోట్ల మంది, 60 కోట్ల మంది అనుకుందాం. ఇక 130 కోట్ల మంది ఉన్నాయి. 60 కోట్ల మందికి చేయవలసిన బిల్లు ఇది. బీజేపీ 60 కోట్ల మంది బీసీలకు 42% అంటే 130 కోట్లు అంటే 130 కోట్లు అంటే దీంట్లో 65 సగం అవుతుంది. ఈ సగంలో మళ్ళా కాస్త తగ్గిస్తే 40 కోట్ల మంది అనుకుందాం. 40 కోట్ల మందికి నువ్వు న్యాయం చేయాలి. ఈ 40 కోట్లంతా కూడా హిందువులే. ఇప్పుడు మీ తమాషాలు బయటపడతాయి. ముస్లింల మీద శత్రువులు అంటూ హిందువులందరినీ సెన్సిటివ్ చేసి మీ ఓట్లు దండుకొని పూట గడుపుకుంటుంది కదా బీజేపీ. ఇప్పుడు చెప్పాలి, ఈ 40 కోట్ల ఏం వీళ్ళు పార్షీలు కాదు, క్రిస్టియన్స్ కాదు, ముస్లిమ్స్ కాదు. ఈ 40 కోట్ల మంది హిందువులు, ఈ 40 కోట్ల మంది హిందువులకు బీజేపీ ఇదే బీసీ బిల్లు మీద న్యాయం చేస్తుందా? వాళ్ళను పూర్తిగా బొందబెట్టి వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మరింత అనగదొక్కి వాళ్ళకు జీవితాలే లేకుండా చేస్తుందా అనేది కూడా మనం చూడాలి. దీనికి చట్టబద్ధత వచ్చిన రోజే, ఈ 42%కి చట్టబద్ధత వచ్చిన రోజే న్యాయం జరుగుతుంది, లేకపోతే న్యాయం జరగదు.